హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఈ ఫ్లవర్స్ చూడండి, గడ్డి గులాబీ ఫ్లవర్స్, నాచు పూలని కూడా అంటారు. వీటిని ఇప్పుడు మనం రీపాటింగ్ చేసుకుందాం. ఈ గడ్డి గులాబీ ఉపయోగాలు కూడా చెప్పుకుందాము. ఈ ఫ్లవర్స్ అందానికి పెంచుకుంటాం, కానీ వీటి ఉపయోగాలు చాలా ఉన్నాయట. అవి కూడా చెప్పుకుందాం ఈరోజు మన వీడియోలో. ఇది ఎలా పెరుగుతుంది, ఏం మట్టిస్తే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయో ఈరోజు మన వీడియోలో చూద్దాము. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది చూసారా, గడ్డి గులాబీకి మట్టి కలుపుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో ఊరికి నార్మల్గా కొంచెం మట్టి, ఎక్కువ మట్టి శాతం తీసుకున్నాను. దీనికి అంత బలమైన మట్టి ఏమి ఇవ్వక్కర్లేదు. నార్మల్ మట్టి ఇచ్చినా మనకి బోల్డన్ని ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఈ నాచు పువ్వులు. ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు చక్కగా ఎక్కువ పూలు వస్తాయి అన్నమాట మనకి. అందుకనే ఇప్పుడు మనము వీటన్నిటిని రీపాటింగ్ చేసుకుందాం. ఇవి చూసారా, ఎల్లో కలరు, పింకు, దీంట్లో అసలు చాలా కలర్స్ ఉంటాయన్నమాట. నా దగ్గర అయితే కొన్ని కలర్స్ ఉన్నాయి. వీటిని ఇప్పుడు ఎలా పాతుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఏంటంటే, మనం లాస్ట్ ఇయర్ కుండీల్లో పెట్టినవి చాలా ఎక్కువ వచ్చేసాయి అన్నమాట. ఎందుకో చాలా బలంగా వచ్చేసింది. నేను అన్నిటితో పాటు దీనికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇచ్చేసినట్టున్నాను. ఎక్కువ వచ్చేసింది అనమాట. పువ్వులు తక్కువ, ఆకులు ఎక్కువ వచ్చేసింది. మనకి వీటి బలమైన ఫెర్టిలైజర్స్ ఇస్తుంటే ఆకులు ఎక్కువ వచ్చేసి పువ్వులు తక్కువ వస్తాయి అన్నమాట. అందుకని కొంచెం తగ్గించుకోవాలి. ఆ లాస్ట్ ఇయర్ కుండీ ఏంటంటే, దాని వచ్చిన ఆకులన్నీ రౌండ్గా కట్ చేసేస్తాను నేను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇవి పాతుకుందాము. నేను అన్ని కుండీల్లో కూడా ఈ విధంగానే కట్ చేస్తాను. ఆ కాండంలో అయితే అసలు ఇంతంత లావచ్చాయి అన్నమాట. ఇది ఎల్లో కలరు హైబ్రిడ్ రేఖ, అసలు ఎంత బాగా పోస్తాయో. లాస్ట్ మంత్ అయితే చాలా చెట్టు నిండా ఫ్లవర్స్ వచ్చాయి. ఎందుకో తగ్గిపోయి, అందుకే ఈసారి మనం రీపాటింగ్ చేసేసుకుందామని కొన్ని కట్ చేసేస్తున్నాను అనమాట. ఒక్కొక్క కాండము చూడండి చాలా దలసరగా ఉన్నాయన్నమాట ఇవి. అందుకనే ఇలా ఈ విధంగా కుండీలన్నీ కట్ చేసేస్తున్నాను. కుండీల్లో మొక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. చూడండి ఎన్ని వచ్చాయో. ఇప్పుడు మట్టి కలుపుకుందాం. నార్మల్ మట్టి అయితే ఎక్కువ కలిపాను నేను. చూడండి, నార్మల్ మట్టి అనమాట. అంటే లాస్ట్ ఇయర్ మట్టి కూడా కొంచెం ఉంటుంది కదా, అది ఇది కలిపేసాను మొత్తం. దీనికి కంపోస్ట్ అలాంటిది ఏమీ వేయక్కర్లేదు. అది వేస్తే ఏంటంటే కుండీ అంతా నిండిపోయి ఎక్కువ వచ్చేసి పువ్వులు తక్కువ వస్తాయి అన్నమాట. అందుకని కొంచెం మట్టి ఎక్కువ వేసుకుని కొంచెం ఇసుక వేసాను. ఇసుక వేసిన తర్వాత నేనేంటంటే కొంత కోకోపిట్ కూడా కలిపాను. కోకోపిట్ ఏంటంటే మనకి వేసవికాలం కదా, కొంచెం చెమ్మ ఉంటుందనేసి ఈ కోకోపిట్ కలిపాను. చూడండి, ఈ డబ్బాలో ఒక సగం వేసి కోకోపిట్ కలిపాను. ఈ విధంగా మనం కోకోపిట్ ఏ మొక్కలకైనా వేసుకోవచ్చు. ఈ వేసవికాలం ఎక్కువ వేసుకుంటే మంచిది. ఎందుకంటే మనం ఒక రోజు నీళ్లు పోయకపోయినా ఆ కోకోపిట్ చెమ్మ ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి మొక్క వాడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత నేను ఎక్కువ పెరుగు డబ్బాల్లో వేస్తుంటాను. ఇవి మనకి ఎక్కువ కుండీలు కావాలంటే అన్నీ ఉండవు కదా. ఇలా పెరుగు తెచ్చుకున్న డబ్బాలన్నీ మనం చక్కగా ఇలా ఒక పక్కన పెట్టుకుని మొక్కలు పాతుకునేటప్పుడు వీటికి హోల్స్ పెట్టుకోవాలి. కంపల్సరీ ఎక్కువ హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకుని అప్పుడు మనం వీటిల్లో గ్లాసులు కానీ, వేస్ట్ గ్లాసులు ఏదైనా సరే రీయూజ్ చేసేసుకోవచ్చు. మనం అనవసరంగా పడేస్తుంటాం కదా వేస్ట్గా. ఇలా మొక్కలు పాతుకుంటే మన ఇల్లు కూడా చక్కగా అందంగా ఉంటుంది. మస్కులు ఇక్కడ అయి పొడి అన్నిటిల్లోనూ ఇలా మట్టి వేసేసుకోవాలి. నేను చూడండి ప్లాస్టిక్ గ్లాసుల్లో కూడా వేసేస్తాను. మనకి ఏవుంటే అవి మన ఇంట్లో ఏది అందుబాటులో దొరుకుతుంది వేస్ట్గా పడేసి వాటిల్లో అన్నిటిలోనూ వేసేసుకోవచ్చు. మొక్కలు ఎలాగైనా పెరిగిపోతే చక్కగా పెరుగుతాయి అన్నమాట. వీటిల్లో కూడాను మనకి ఫ్లవర్స్ అయితే వీటిల్లో కూడా చక్కగా వస్తుంటాయి. మనకు అంతగా పెద్ద వాటిలో వేసుకోవాలంటే మనకి చిన్న గ్లాసుల్లో కొంచెం పెద్ద అయిన తర్వాత తీసుకుని పెద్ద పాటలో వేసుకుంటే మనకి మొక్క హెల్తీగా వస్తుంది.
పెరుగు గ్లాసులు చూడండి, పెరుగు గ్లాసులు, వాటర్ గ్లాసులు, పెరుగు డబ్బాల్లో నేను ఈ మొక్కలు పాతుకుంటున్నాను. ఇలా అన్నిటిలోనూ మట్టి వేసేసుకున్నాను చూడండి. చక్కగా మట్టి చూడండి ఎంత చక్కగా పొడి పొళ్ళాడుతూ కనిపిస్తుందో. మనం చక్కగా మొక్కలకి మట్టి వేసుకునేటప్పుడు ఈ విధంగా, మొక్కలు పాతుకునేటప్పుడు ఈ విధంగా చక్కగా మట్టిని కలుపుకొని మనం మొక్కలు పాతుకుంటే అవి హెల్తీగా వస్తాయి అన్నమాట. ఇది చూడండి, పింక్ కలర్ గడ్డి గులాబీ ముద్ద చాలా అందంగా వస్తుంది. అదైతే ఇది సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ రీపాటింగ్ చేయాలి. వీటి వల్ల ఉపయోగాలు అని చెప్పాను కదా, ఈ ఫ్లవర్స్ వాటి ఆకులు కూడా మంచి ఉపయోగం ఉందంట మనకి. ఇప్పుడు ఇవేంటంటే ఫస్ట్ ఈ ఫ్లవర్స్ వస్తాయి కదా, ఈ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసుకుని ఆ ఫ్లవర్స్ దాని ఆకులు ఉంటాయి కదా, కాండాలు తీసేసి ఆకులు ఇవన్నీ కట్ చేసేసుకుని చక్కగా అవి మెత్తగా నూరేసుకుని ఫేస్ ప్యాక్ కింద వేసుకుంటే మొహం మీద ఉన్న మొటిమలు ఇవన్నీ పోతాయంట. చాలా బాగా తగ్గుతున్నాయని చెప్తున్నారు. నేను లాస్ట్ ఇయర్ బకెట్ అన్నమాట ఇది. ఈ లాస్ట్ ఇయర్ బకెట్లో అయితే చాలా ఫ్లవర్స్ వచ్చాయి. ఇప్పుడు కొంచెం తగ్గాయని అది కూడా దాన్ని ఉన్న చుట్టూ ఉన్న మొక్కలన్నీ కట్ చేసేసి అది కూడా సపరేట్గా పాతుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఇది వీటి ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులు పేస్ట్ లాగా చేసేసి మనకి పుళ్ళు పడిన దెబ్బలు తగిన ఆ ప్లేసుల్లో ఈ ఆకుని మెత్తగా బాగా మెత్తగా చేసేసుకుని ఆ పేస్ట్ని ఆ ప్లేస్లో రాస్తే అసలు దెబ్బలు కానీ బ్లడ్ వచ్చే చోట బ్లడ్ కూడా కట్ అయిపోతుందంట, కట్టడిపోతుందంట. అలా చాలా బాగా తగ్గుతుందని చెప్తున్నారు. చక్కగా పుండు పడినా మనకి దెబ్బ తగిలినా ఎలర్జీ వచ్చినా వాటి మీద రాసుకుంటే బాగా తగ్గుతుందంట. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయంట వీటి వల్ల. ఈ ప్రకృతిలో ఎన్నో మెడిసిన్ వాల్యూ కలిగిన మొక్కలు ఉన్నాయి, మన కళ్ళెదురుగానే ఉంటాయి, మనం యూజ్ చేసుకోము. కానీ ఈ వీటి వల్ల కూడా ఇంత ఉపయోగం ఉందని నాకు తెలిసిందనమాట ఇప్పుడే. చూడండి, మనం ఒక మొక్క కోసం పాతినప్పుడు ఆ మొక్క కోసం రీసెర్చ్ చేస్తే మనకి ఇన్ని వాల్యూస్ ఉన్నాయా అని తెలుస్తుంటుంది అనమాట. నిజమా అనిపిస్తుంటుంది. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. మనం వాటిని వీటి వాల్యూ గురించి తెలుసుకుని అప్పుడు మొక్కలు పాతుకుంటే మనకి ఓహో ఇది ఆరోగ్యకరమైన మొక్క కదా అని మనకి దాని మీద ఒక వాల్యూ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మొక్కలు పాతుకుంటే మనం ఎప్పుడైనా సరే మొక్కలు పాతుకున్నప్పుడు వాటి గురించి తెలుసుకుని మొక్కలు పాతుకుంటే మనకి వాటి మీద ఇంకా శ్రద్ధ వస్తుందన్నమాట. ఈ విధంగా పాతుకుని చక్కగా నేను పైన కొంచెం మట్టి వేసేసాను. అలా మట్టి వేసేసుకుంటే మనకి అది త్వరగా వేరొచ్చేస్తుంది అనమాట. ఇలా సింపుల్గా బలం లేకపోయినా నార్మల్ మట్టి అయినా సరే మనం ఈ మొక్కలు పాతేసుకోవచ్చు. ఈ కుండీలు నా దగ్గర 4 ఉంటాయన్నమాట. 2 వాటిల్లో అయితే వేసాను ఈ నాచు మొక్కలు. ఇంకొక 2 కుండీలు ఉన్నాయి, వాటిల్లో కూడా వేసేసుకుందాం. ఒక ఆర్డర్లో ఉంటాయి కదా 4 వాటిల్లో ఒకేలాంటి మొక్కలు వేస్తున్నాను. ఇవి చంద్రగంటి మొక్కలు. ఈ చంద్రగంటి మొక్కలు ఏంటంటే మంచి 4 గంటలకి ఫ్లవర్స్ వస్తాయి. ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. మంచి స్మెల్తో డబల్ కలర్స్తో ఉంటాయి ఈ మొక్కలు కూడా వేరే చోట పాతుకుందాం. వీటన్నిటిలోనూ ఇప్పుడు నాచు వేసేసుకుందాం మనం. ఆల్రెడీ చిన్నది విరిగిపోతే దాంట్లో పాతని చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. చిన్న కొమ్మ పెట్టుకున్నా సరే వచ్చేస్తుంది. ఎలా పాతేసుకున్నా మనకి గడ్డి గులాబీలు ఎలా పాతుకున్నా అలా పడేసినా సరే వచ్చేస్తాయి. వీటిలో కూడా చక్కగా నేను ఇవన్నీ కట్ చేశాను కదా లాస్ట్ ఇయర్వి, ఇవన్నీ మనం ఇలా పాతేసుకుందాం. ఎలా పాతుకున్నా వచ్చేస్తాయి అన్నాను కదా, ఈ విధంగా పాతేసుకుందాం. ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టేస్తున్నాను నేను. ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళు చక్కగా చిన్న చిన్న కొమ్మలు కట్ చేసుకుని లైన్గా పెట్టుకుంటే చక్కగా వస్తాయి అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి అసలు. ఎవరికన్నా కావాలితే పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటికి వచ్చి తీసుకోండి. చాలా మొక్కలు ఉన్నాయన్నమాట ఇవైతే నా దగ్గర. కలర్స్ అయితే తక్కువ ఉన్నాయి కానీ మొక్కలు ఎక్కువ ఉన్నాయి. నేను ప్రతి సంవత్సరము మళ్ళీ వీటిని ఇలా ఎక్కువ చేస్తూ ఉంటాను. ఎవరికన్నా కావాల్సిన చక్కగా చిన్న చిన్న మొక్కలు ఇస్తూ ఉంటాను అన్నమాట. నేను చిన్న చిన్న వాటర్ గ్లాసులు, పెరుగు డబ్బాలు వీటిల్లో పెడుతుంటాను కదా, అలాంటివి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఒక్కొక్క మొక్క ఇస్తూ ఉంటాను అనమాట. వాళ్ళకి ఆనందమే మనకు ఆనందమే. కానీ వాళ్ళు నేను ఇచ్చిన మొక్క పెంచుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. ఈ గడ్డి గులాబీ ఫ్లవర్స్ ఏంటంటే ఇవి మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతాయి విడవడం. 8 o'clock నుంచి స్టార్ట్ అయిపోతాయి.
12-1 గంట వరకు ఉంటాయి అంతే, తర్వాత వాడిపోతాయి అన్నమాట. చాలా మెత్తగా అయిపోతాయి ఫ్లవర్స్ అయితే. కానీ ఆ ఉన్నంతసేపు ఎంత అందంగా కనిపిస్తాయో. దీంట్లో కలర్స్ ఉంటే, నాకు స్టీల్ ప్లాంట్లు ఉన్నప్పుడు అయితే అన్ని కలర్స్ ఉండి చాలా బాగుండేవి అన్నమాట. ఎంత అందంగా ఉండేవో అప్పుడైతే ఫ్లవర్స్ అన్ని రకాలు. మనం మారికలది అలా చచ్చిపోతుంటాయి కదా, అవి జ్ఞాపకాలు అంతే. నేను ఈ యూట్యూబ్లో పెట్టడం వల్ల ఇవన్నీ నాకు గుర్తొస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను నేను. అప్పుడు ఎలా ఉండేవా మొక్కలు, ఇప్పుడు ఎలా ఉండేవా అని చూసుకుంటూ ఉంటాను. నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి కారణం కూడా ఇదే. నాకు మొక్కలు అప్పుడప్పుడు చూసుకోవడానికి నా దగ్గర ఏవేవి మొక్కలు ఉన్నాయో చూసుకుంటూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి అదొక హ్యాపీనెస్. అయ్యో ఈ మొక్క లేదనుకుని మళ్ళీ నేను లేకపోతే అది కొనుక్కుంటూ ఉంటాను నర్సరీలో. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అన్నిటిలో ఇలా పాతేసుకున్నాను. అసలు ఈ ప్రకృతిలో ఎంత అందమైన మొక్కలు ఉంటాయి కదా. మనం చక్కగా ఇలా అందంగా తయారు చేసుకుని మనం మొక్కలు పెంచుకుంటే, ఇంటి ముందు పెట్టుకుంటే అసలు ఎంత అందంగా ఉంటాయి. మనకు కూడా చాలా ఆనందం. నేను ఇలాంటి మొక్కలన్నీ కుండీల్లోనే పెడుతుంటాను. ఒక వెజిటేబుల్స్ ఒకటే నేల మీద వేస్తాను అనమాట. ఇవేంటంటే అందంగా పోతాయి కదా, మనము ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. నేను ఇలా పెరుగు డబ్బాల్లో వేసిన మొక్కలు నెక్స్ట్ ఏంటంటే కుండీల్లో పెడుతుంటాను. వాటికి కన్నాలు పెట్టకుండా కుండీల్లో పెట్టేసి ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే మనం వాటర్ పోసినా కిందకి వెళ్ళదు కదా, ఉన్న కిందకి వెళ్ళినా కుండీలోనే ఉండిపోతుంది అనమాట. కిందకి రాకుండా వాటరు వేరే కుండీలో ఉండిపోతుంది. అందుకని నేను ఎప్పుడు ఇలా వేసుకుని మనం చక్కగా కుండీల్లో పెట్టుకుంటే అది వాటర్ కిందకి వెళ్ళకుండా చక్కగా వస్తాయి అన్నమాట. చూడండి ఈ విధంగా అన్నీ పాతేసాను. ఇవి చక్కగా ఒక 15 రోజుల్లో మనకి మంచి మొక్కల పువ్వులు వచ్చేస్తాయి అన్నమాట. ఒక 15 డేస్లో మనం ఏదైనా ఒక లైట్గా ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అప్పుడు మంచి ఫ్లవర్స్ వస్తాయి. ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోతాయి ఫ్లవర్స్, ఏమి ఆగవు. ఇదేంటంటే మొక్క వాడిపోవడం కానీ ఇలాంటివి ఏమి ఉండదన్నమాట. ఇది రేపటి నుంచి పువ్వులు వచ్చేస్తాయి. నార్మల్గా పూసేస్తుంటాయి అన్నమాట. వేరు కూడా త్వరగా పట్టేస్తుంది, దీనికి ఎక్కువ టైం ఏమి ఉండదు, త్వరగా వచ్చేస్తాయి. ఇవి గడ్డి గులాబీ అన్ని ఏ రకమైనా సరే చాలా ఫాస్ట్గా వస్తాయి. చూసారు కదా అన్ని మొక్కలు చక్కగా ఇలా పాతేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. పెరుగు డబ్బాలు, కుండీలు, పెరుగు గ్లాసులు, వాటర్ గ్లాసులు, బ్లాక్ బకెట్లు అన్నిటిలో పెట్టేసుకున్నాను. ఇవన్నీ పూలు వచ్చినప్పుడు మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు అన్నీ పాతేసుకున్న తర్వాత కొంచెం లైట్గా వాటర్ చల్లేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మేఘం పట్టేసింది, ఇంకైనా మంచిది కొంచెం వాటర్ పోసేద్దాం. పెరుగు డబ్బాలు, వాటర్ గ్లాసులు, పెరుగు గ్లాసులు ఇలాంటివి ఉంటే చక్కగా ఇలాంటి మొక్కలు వేసుకోండి, వేస్ట్గా పడేయకుండా. ఇప్పుడు వీటికి వాటర్ వేసేసుకుందాం. వాటర్ ఇప్పిన వెంటనే మన భాస్కో గడ్డ రెడీగా ఉంటాడు వాటర్ తాగడానికి. ఎంత బకెట్లో వాటర్ ఉన్నా తాగడు, ట్యాప్ ఇప్పితే చాలు వాటర్ తాగడానికి రెడీ అయిపోతాడు అనమాట. ఇలా కొంచెం అన్నిటికి వాటర్ పోసేసుకుందాం. చల్లగా ఉందిలండి, వర్షం వచ్చేలాగా. కొంచెం వర్షం పడితే మరీ మంచిది, చక్కగా సెట్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, గడ్డి గులాబీ మొక్కలు ఎలా పాతుకున్నామో చూసారు కదా, వాటి ఉపయోగాలు కూడా చూసారు కదా. నా వీడియో ఎలా ఉంది, నా వీడియో మీకు నచ్చిందా? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది.